హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేకప్ బ్యాగ్ స్టిచ్చింగ్ అండి. లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్. ఫస్ట్ మెయిన్ క్లాత్, దాని కింద ఫామ్ షీట్స్, దాని కింద దాని కింద నాన్ ఓవెన్ వేసి స్టిచ్చింగ్ స్ట్రైట్ లైన్స్గా క్లాత్ కదలకుండా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఎంత, దాని విడ్త్ ఎంత ఉందో అంత జిప్ అటాచ్ చేసుకోవాలండి. మనం విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ అన్నాం కదా, 11 ఇంచెస్ జిప్పర్ కట్ చేసుకొని వన్ సైడ్ జిప్ అటాచ్ చేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసి దాన్ని కూడా పైనుంచి కుట్టేయాలి. నెక్స్ట్ ఇంకో సైడ్కి జిప్ అటాచ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ నెక్స్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి జిప్ మీదకి పెట్టేసి ఇలా ఇంకో సైడ్ దాన్ని స్టిచ్ చేయాలి. కరెక్ట్గా ఉండడం కోసం డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దాన్ని రివర్స్ చేసుకొని రన్నర్ ఎక్కించుకోవాలి. నీట్గా తీసేసుకొని రన్నర్ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ హ్యాండిల్ అండి. హ్యాండిల్ నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాను. వన్ సైడ్కి హ్యాండిల్ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ రివర్స్ చేసుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని కార్నర్స్కి మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్. జిప్ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా తీసుకోవాలండి. జస్ట్ ఇట్లా క్రాస్ షేప్ రావడం కోసం అంతే. మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. కదలకుండా ఉండడం కోసం ఒక పిన్ పెట్టుకున్నాను నేను. ఎగ్జాక్ట్గా జిప్ కిందకి హ్యాండిల్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ కార్నర్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత రివర్స్ చేసుకోవాలి. టూ సైడ్స్ కార్నర్స్ స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ముడతలు ఏమైనా ఉన్నాయో అవన్నీ నీట్గా సెట్ చేసుకుంటే మేకప్ బ్యాగ్ రెడీ అయిపోతుంది. అవుట్పుట్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇది అంటే కొంచెం బిగ్ సైజే మేకప్ బ్యాగ్. దీంట్లో అన్ని ఐటమ్స్ పడతాయండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ చేయడానికి మేకప్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకోవడానికి మంచిగా పనికి వస్తుందండి. అవుట్పుట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఐటమ్స్ కూడా పెట్టి చూపించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్.